అయ్యో అటు పోయినాక తీసుకుందాం బ్రిడ్జ్ మీద తీసుకుందాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు కలర్ చేయాలి ఓకే నడుచుకుంటూ తీసుకో రెడీ బాగా చదువుకొని మళ్ళీ రావాలి మీరు అందరూ. ఓకే మేడం ఒక ఫోటో మేడం రెడ్డి గారు నొప్పించారు అది అప్పుడు ఐడియా కాన్సెప్ట్ అంతా కూడా ప్రాంతంగా వదిల్లుతా ఉంది. ఇటు లక్నో కానీ అటప్ప మరి టిపు హెరిటేజ్గా ఉండడం కానీ రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్ ఉండేటువంటి ఏరియా కూడా మన ములుగు ఉండడం, అదేకాకుండా దేశ అతిపెద్ద ఆదివాసీ జాతర మరి సమ్మక్క సారలమ్మ జాతర వర్ధిల్లడం, 100 కిలోమీటర్ల దూరం గోదావరి ప్రవహించడం, కల్లూరు లక్ష్మీస్వామి టెంపుల్ కొండ మీద దేవుడు కూడా మన ప్రాంతం మనందరూ కూడా చాలా అదృష్టం. అదేవిధంగా ఈ ప్రాంతాల ఇంకా కోసం పర్యాటక రంగాన్ని విస్తృతంగా మరి అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున పర్యాటకులను వచ్చే విధంగా కూడా మిగతా ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే కేంద్రం నుంచి కూడా మన ములుగు ప్రాంతానికి కోట్లను మరి ప్రపోజల్స్ కూడా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు అన్న గారు పంపించడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ చూపి మరి వేరే రాష్ట్రాలకు వేల కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అన్న ఇందాక అన్నట్టుగా మనం నిజంగా చాలా ఎప్పుడు రోజు బిజీలో ఉంటూ ఆరోగ్యాలన్నీ కూడా మరి పాడైపోతున్నటువంటిది. ఒక దిక్కు మానసిక టెన్షన్, ఒక దిక్కు ఫిజికల్గా కూడా ఒక స్ట్రెయిన్ అనేది పడతా ఉంది. సో ఇట్లాంటిది ఒక సైంటిఫికల్గా కూడా చూస్తే పర్యాటక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మరి ఇట్లా ఒక మంచి వాతావరణంలోకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరు ఉంటుంది చాలామంది. ఈ లక్నవరంలో 12 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 3వ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. గొప్ప ఇక్కడ వసతులతో, రకరకాల వసతులతోటి, అధునాతనమైన వసతులతోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు, సోదరిమణి గారు, అట్లాగే మా మంత్రి గారు, అట్లాగే మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పట్టె రమేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు మా ఎండి ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇందులో ఫ్రీ కోర్ట్స్ అనే సంస్థ, ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 3 ఎకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పచెప్పడం జరిగింది. 15 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రజల కంటే యొక్క టూరిస్టులకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంది, స్వర్గధామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో నీళ్ళే కనపడతా ఉంటాయి. దీనికి ఆనుకునే చుట్టూ కూడా గుట్టలు, గట్లు, దట్టమైనటువంటి ఫారెస్టు,
ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఇందులో ఉద్యానవనాలు, దీంతో పాటుగా ఇక్కడ ఇందులో కాటేజెస్, వివిధ రకాల కాటేజెస్, పిల్లల్లో ఆడుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఒక రిక్రియేషన్స్ ఏర్పాటు. ఇందులో ఒక 21 కాటేజెస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాలు అంటే ఒక ఫ్యామిలీ ఉంటట్టుగా, 4 ఫ్యామిలీ ఉంటట్టుగా అంటే వివిధ రకాల కాటేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 స్విమ్మింగ్ పూల్స్ అంటే కాటేజ్ అటాచ్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఉంది. అందరికీ కలిపి కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే మనం చూస్తాము, కామన్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అట్లాగే ఆట వస్తువులు, పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు. పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు, స్పాలు ఇవన్నీ రకరకాల ఏర్పాట్లు. ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చినాక చూసేటప్పుడు అంటే మరి ఎక్కడో సిమ్లాలో ఉన్నామా, ఊటీలో ఉన్నామా, మున్నారా ప్రాంతం ఉన్నట్టుగా అనిపిస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా